హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మీకు చెప్పాను కదా నిన్న వీడియోలో నేను ఈరోజు ఎవరి గురించి మాట్లాడతాను. మన కన్నింగ్ లేడీ దివ్య గారి గురించి అనమాట. బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ 9 సీజన్లో వైల్డ్ కార్డ్గా అడుగుపెట్టింది కదా. వైల్డ్ కార్డ్గా దివ్య అడిగి పెడితేనే ఆవిడ గారికి ఇంత డిమాండ్ ఉంటే ఇంత నేనే తనుజ కంటే ఎక్కువ నేనే క్యాప్టెన్సీకి ఆమె ఏం పనిచేస్తుంది, నేను ఎక్కువ కాబట్టి, నేను టాస్క్ ఆడాను కాబట్టి, నేను టాస్క్లు గట్టిగా బలంగా ఆడాను కాబట్టి, బ్లాండ్గా ఆడాను కాబట్టి అందుకనే నాకు సపోర్ట్ చేశారు. నీకంటే ముందుగానే నేను క్యాప్టెన్సీ ఆల్రెడీ అయ్యాను, నేను నీ ముందు నుంచున్నానని ఎట్లా వాగుతుందా ఫ్రెండ్స్ దివ్య. నిజం చెప్తున్నా, ఈరోజు సండే కదా, మండే ఈరోజే ఈవినింగ్ నామినేషన్ స్టార్ట్ అయితే, కానీ మనకి ఈరోజు వచ్చిన ఎపిసోడ్ మనకి ఎయిర్ కాబట్టి రేపు మండే రోజు నామినేషన్ ఉంటుంది కదా. ప్లీజ్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, దివ్యని బయట హౌస్ బయటికి నెట్టేసేయండి ఫ్రెండ్స్. నేను రియల్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, హౌస్ వైఫ్కి నెట్టేసేసేయండి అస్సలు. ఎందుకంటే అరే అసలు పాపం ఇమానేలు, బర్నీ గారు, వీళ్ళందరూ అందరు ఉన్నారంటే, పవన్, కళ్యాణ్ మొత్తం. పాపం నిన్న సాటర్డే రోజైతే అది సిరిప్ ఈ రోజంతా నా వీడియోలో దివ్య గురించే ఉంటుంది, మరి ఇంకేముండదు. అసలు వీళ్ళందరితో రామరాతలతో వీళ్ళందరూ చాలా మందితో మంచిగా సైడ్ మంచి గేమ్ ఆడింది. అందరితో ఎవ్వరు మాట వినలేదు, వింటున్నారు. విన్న వాళ్ళందరూ కొంచెం డమ్మీ అయిపోతూ వచ్చారు. పాపం లాస్ట్కి బర్నీ గారిని కూడా పోయినసారి వెనకాల తోకలాగా పెట్టుకొని కన్నింగ్ గేమ్ ఆడివాడు. పాపం బర్నీ గారిని బయటికి పంపించింది ఓట్లతో తక్కువ వచ్చి. మళ్ళీ ఆయన ఏదో మళ్ళీ పబ్లిక్ ఓట్లతో, మళ్ళీ ఫ్యాన్స్ ఓట్లతో, ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లతోటి మళ్ళీ లోపల హౌస్లోకి వస్తే కూడా మళ్ళీ వెనకాల అసలు బర్నీ గారు కేర్ చేస్తున్నారా ఫ్రెండ్స్? రియల్గా చెప్పండి, మీరు బిగ్ బాస్ చూస్తే కనుక దివ్యని కేర్ చేస్తున్నాడా? బయట అంతా తెలుసుకొని వచ్చాడు కదా, తెలుసుకొని వచ్చి ఇది చేస్తే కూడా ఇట్లా లైట్గా మాట్లాడితే అవాయిడ్ చేస్తున్నాడు. అయినా సరే మాట్లాడరా మీరు? నేనేం చేశాను? నేను ఏ తప్పు చేశాను? అక్కడ అగ్రిమెంట్ అవుతుంటే క్యాప్టెన్సీ టాస్క్లో నేను తనుజని తీసాను, తను ఏమన్నా మీకు తెలీదా? మీరు అక్కడ స్టాండ్ ఏం తీసుకోదంటే, నీకెవడ స్టాండ్ తీసుకొని ఆయన ఒకసారి బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళారు బర్నీ గారు. దివ్య గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. దివ్య మాటలేని ఒకసారి బ్యాగ్ తీసుకొని పాపం హౌస్ అవతలకి వెళ్ళిపోయాడు, ఆడియన్స్ ఓటులు తక్కువ వేయబట్టి. మళ్ళీ ఇప్పుడు ఎందుకమ్మ నీ మాట వినాలి? బర్నీ గారు చెప్పు, ఎందుకు వినాలి? ఏమన్నా మైండ్ ఉందా? వైల్డ్ కార్డ్గా వచ్చి బ్లైండ్గా పాపం అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క బుల్లెట్తో మొత్తం పడేస్తున్నా ఒక్కొక్కరిని. ఏమన్నా ఇద్దుందా నీకు? అరే ఆట ఫస్ట్లో వచ్చినప్పుడు ఫ్రెండ్స్ దివ్య ఎంత బాగా ఆడిందంటే, అరే చాలా మటుకి ప్రొటెక్షన్ చేసుకుని, చాలా మటుకి ఆటలో మొండిగా నుంచొని గివప్ ఇవ్వకోకుండా చాలా మటుకైతే బెడ్ టాస్క్లో కానీ, మన రింగ్ టాస్క్లో కానీ, అసలు రింగ్లో అసలు అంత హెవీ వదిలేసుకొని వెళ్తుందా అని అనుకున్నాము మేము. టీవీ చూసేటోళ్ళము, ఎపిసోడ్ చూసేటోళ్ళము. కానీ అందరికంటే అసలు రీతు చౌదరి ఎంత ఫాస్ట్గా వెళ్తుంది గేముల్లో, చాలా దూసుకెళ్ళిపోతుంది షార్ప్ లాగా. కానీ రీతు, పవన్ వీళ్ళందరూ ఉన్నాం కూడా చాలా ఈజీగా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళింది అట్లా? ఆమె ఆట ఆడితే అలా ఆడుతుంది దివ్యలో నేను బ్యాడ్ ఏం అంటలేదు ఫ్రెండ్స్. దివ్య ఫ్యాన్స్కి కూడా చెప్తున్నా, దివ్య బాగానే ఆడుతుంది. కానీ ఈ మధ్యన తనుజ అన్న ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఈమెకు ఓటింగ్ చేస్తున్నారు, అంటే ఈమెకంటే ఒక రేంజ్గా బయట తెలుసుకొని వచ్చింది కదా వైల్డ్ కార్డ్గా. తనుజకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు, ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు, కుటుంబాలు కుటుంబం ఆమెను ఇష్టపడుతున్నారని తెలుసు. మా ఇంట్లో పిల్లలాగా మేము ఇష్టపడతాం. లాస్ట్కి రామరాతోళ్ళ వాళ్ళ మమ్మీ డాడీ కూడా వాళ్ళ ఇంటికి ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు కూడా మీకు హౌస్లో ఎవరంటే ఇష్టం అండి అని అడిగితే బిగ్ బాస్ గురించి, మాకు తనుజని ఇష్టం అమ్మ, చాలా బాగుంటుంది పాప అని అన్నారు. ఎందుకన్నారు? ఎందుకంటే వాళ్ళతో పెద్ద ఫ్యామిలీ కాబట్టి, ఫ్యామిలీ కుటుంబాలే తనుజని ఇష్టపడుతున్నారు చాలా మటుకైతే. ఈ సిర్ఫ్ నేను కూడా తన్నే ఇష్టపడుతున్నాను. నాకు ఇద్దరు ఇష్టం ఫ్రెండ్స్. నాకు ఇమానేలు,
ఇంకా తనుజ. ఇమానుయేల్ స్టార్టింగ్ ఫుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనేసి, సేఫ్ గేమ్ అంటే మనకు చూసేటోళ్ళకి సేఫ్ గేమ్ అనిపిస్తుంది ఇమానుయేల్ది. కానీ తను ఏంటంటే మరి లోపల హౌస్లో ఈ బయట ఏం జరుగుతుందో తెలియదు కదా, టెన్షన్ పడుతున్నాడేమో. అమ్మో నేను నామినేషన్లు ఉంటే ఎలిమినేట్ అయిపోతానేమో ఎలాగానని ఏమన్నా ఆలోచిస్తుండొచ్చు నాకు తెలిసి అయితే. కానీ కానీ ఇమానుయేల్కి తెలీదు. కానీ బయట ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు, లైక్ చేస్తున్నారు. ఒకసారి నామినేషన్ వస్తే కదా మనము ఓట్ చేసి తనుజ పైన ఉంటుందా ఓటింగ్లో, ఇమానుయేల్ కింద ఉంటాడా లేకుంటే కళ్యాణ్ పైన ఉంటాడా. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ప్రతి వీక్, కళ్యాణ్కి తనుజకి ప్రతి వీక్ నామినేషన్ పడుతుంది కాబట్టి వాళ్ళు ఓటింగ్ తెలిసిపోతుంది మనకి. తనుజ పైన ఉంటుంది, కళ్యాణ్ కింద ఉంటున్నాడు, అలా తెలిసిపోతుంది. అలాగే ఇమానుయేల్ కూడా ఒక్కసారి నామినేషన్కి వస్తే ఎంత బాగుండు అంటే, ఎంతమంది ఫ్యాన్స్ని ఫాలోయింగ్ మనసులు గెలుచుకున్నాడని తెలుస్తుంది కదా, ఆడియన్స్ మనసులు గెలుచుకున్నది మనకు తెలిసిద్ది కదా. పాపం ఇమానుయేల్కి అర్థం కావట్లా. ఊకే నామినేషన్ టైం వస్తే చాలా టెన్షన్ పడిపోతాడు, క్యాప్టెన్సీ టాస్క్ వస్తే చాలు అందరిని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు సపోర్ట్ చేయండి అని. అలా పాపం ఆడుతున్నాడు. తనదేమి కొంచెం తప్పు అనుకోవట్లేదు, తప్పున్నా తప్పు కాకపోయినా ఇంకా తప్పే అనాలి. దివ్య గురించి అయితే టార్గెట్ మొత్తము మన తనుజ పిల్ల మీద పెట్టేసేసింది. తనుజ విన్నర్ అని తెలుసు ఆ దివ్యకి. తనుజకి చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ బయట బాగుందని తెలుసు. మొత్తం ఏ ఛానల్, ఏ ట్విట్టర్, ఏది యూట్యూబ్ కానీ, ఏ ఇన్స్టా కానీ ఏది కూడా ఆన్ చేస్తే తనుజనే తను లైకులు కానీ, ఆమె వీడియోస్ కానీ, వీడియోల చుట్టూరు మిలియన్ల లైకులు కానీ వస్తున్నాయని అనేసి అంత దివ్యకి తెలుసు. అంత తెలుసు కూడా మిలియన్లో అంత ఇది చాలా మటుకి అయితే తనుజకి చాలా మటుకి సపోర్ట్ చేస్తున్నారు. అది తెలుసుకుంది. ఏమాత్రమో సగం పడిపోయి ఉంటుంది. బర్నీ గారే ఎలిమినేట్ వెళ్ళారు, ఓటింగ్ చేంజ్ అయ్యి ఉంటుంది. నేను 5థ్లోనో 4థ్లోనో తనుజని పెట్టాను, ఇంకా డౌన్ అయ్యి ఉంటుంది అనేసి నువ్వు అనుకుంటున్నావు దివ్య. కాతే రాకెట్లు దుస్ అని దూసుకుపోతుంది, అర్థమైందా? రాకెట్లాగా దూసుకెళ్తుంది. అదనమాట తనుజ ఓటింగ్. ఏమో చెప్పలేం ఫ్రెండ్స్. మీరైతే ఇప్పుడు ఇంకా 3 వీక్సే ఉన్నాయి. తనుజకి సపోర్ట్ చేస్తారా, మన కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారా, మన ఇమానుయేల్కి సపోర్ట్ చేస్తారా, బర్నీకి సపోర్ట్ చేస్తారా? ఈ నలుగురు కొంచెం రన్నింగ్లో ఉంటారనమాట. ఈ నలుగురిలో మీకు ఎవరు ఏ మంచిగా గేమ్ ఆడుతున్నారు, ఎవరిని మీ మనసులు దోసి మంచి కరెక్ట్గా సేఫ్ గేమ్ ఆడకుండా మంచి కరెక్ట్ గేమ్ ఆడుతున్నారో వాళ్ళకి మీరు ఓట్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా 3 వీక్సే ఉంది కదా. నేనైతే ఓటింగ్ టక్ అని కొట్టేస్తున్నాను. అది లాస్ట్లో చెప్తాను నేను ఎవరికి ఓటింగ్ చేస్తాను. ఇద్దరు ఇష్టమని చెప్పారు, తనుజ ప్లస్ ఇమానుయేల్. ఇప్పుడైతే కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. అసలు నిన్న సండే ఎపిసోడ్లో ఫ్రెండ్స్ అసలు నేను చూసి అసలు కళ్యాణ్ అయితే మా ఇంట్లో ఒక తమ్ముళ్ళలాగా, మా ఇంట్లో ఒక తోడబుట్టినలాగా అనిపించాడు ఫ్రెండ్స్, తెలుసా. అసలు నేను కళ్యాణ్ గురించి ఈ వీడియో తర్వాత పెడతాను మొత్తము. చాలా బాగా ఆడుతున్నాడు అసలు. హౌస్లో ఇప్పుడు బిర్యానీ, నీకు ఇష్టమైన బిర్యానీ, మటన్, చికెన్ అన్నీ వస్తే నువ్వు 2 వీక్స్ నామినేషన్ చేయంటే ఒప్పుకోలేదు. మళ్ళీ తనుజ ఇట్లా వీడియో వాళ్ళ అక్కది మ్యారేజ్ది ఆడియో వీడియో వింటా అంటుంది. మరి నువ్వు 2 వీక్స్ నామినేషన్లో ఉంటావంటే ఉంటానని ఒప్పేసేసుకున్నాడు. ఎంత మంచి మనసు. అదే మన ఇమానుయేల్ అయితే పాపము తనకి అది స్టోన్ వస్తే బిగ్ బాస్ నుంచి ఏమన్నా ఈయనకి అర్థం కాని ప్రాబ్లం ఏమన్నా, అర్థం కాని గేమ్స్ ఏమన్నా వస్తే డైరెక్టర్గా మన బిగ్ బాస్ని అడిగి కనుక్కోవచ్చు అనమాట. అట్లాంటిది పవరే తీసేసేసుకున్నాడు మన ఇమానుయేల్. ఎందుకు గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతుందని అనేసి వాయిస్ కాల్ వినాలనేసి తీసేసుకున్నాడు. ఏంటో ఒక్కోసారి మనల్ని అట్లా అయిపోతున్నాడు. మనం ఏం చేయలేం ఫ్రెండ్స్, అంతే. హౌస్ అలాంటిది. ఎంత సిన్సియర్గా ఆడాలని వెళ్ళిన వాళ్ళు కూడా ఒక్కోసారి పడిపోతూ లెగుస్తూ ఉంటారు. ఇంకంతే. ఇంకా 3 వీక్స్ ఉంది కాబట్టి ఎవరు ఎట్లా ఆడుతున్నారు, ఎవరు ఎట్లా ఆడతారో దాన్ని బట్టి మీరు ఓటింగ్ చేయండి. నాకు తెలిసి అయితే నెక్స్ట్ వీక్ అన్నా ఇమానుయేల్ నామినేషన్లు వస్తే మంచిది. రాకపోతే ఇంకా సిరిప్ నేను ఒకటే చెప్తున్నాను, కళ్యాణ్ తనుజకి ఇద్దరిని మైండ్లో గురి పెట్టుకుని ఇద్దరికి ఎవరి ఇష్టమైతే వాళ్ళకి ఓటింగ్ చేయండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కూడా మనం గెలవాలని ఉంటుంది కదా.
ఎట్లయినా అది అర్థం చేసుకొని ఓటింగ్ చేయండి. దివ్య గేమ్ అయితే చాలా వరస్ట్. నాకైతే కొట్టాలనిపిస్తుంది. కథ ఏం చేస్తాం, వాళ్ళు ఒక ఆట ఆడటానికి వెళ్ళారు, అది వాళ్ళ ఆట వాళ్ళ ఇష్టం. మనకి ఇష్టమైతే ఓటింగ్ చేయాలి, హౌస్లో ఉండాలని, ఇష్టం లేకపోతే ఓట్ చేయకుండా బయటికి పంపించాలి. మీరైతే ఫ్రెండ్స్ దివ్య ఆట మీకు నచ్చితే ఓట్ చేయండి, నచ్చకపోతే ప్లీజ్ ఓట్ చేయకోకుండా ఆ ఓట్లు కళ్యాణ్కి షిఫ్ట్ చేసి కళ్యాణ్కి ఓట్ చేసి కళ్యాణ్ గెలిపించండి. కళ్యాణ్కి మన తనుజ ఇద్దరిని పెట్టండి, అక్కడ రన్నర్ విన్నర్ ఇద్దరిని పెట్టండి అక్కడ. ఈ దివ్యాన్ని మాత్రం దయచేసి బయటికి పంపించండి ఫ్రెండ్స్, ప్లీజ్ బయటికి పంపించండి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, దివ్య ఆట అయితే అసలు ఏం బాగాలేదు. ఎవరిని పడేద్దామా, ఎవరిని లేపుదామా, ఎవరిని ఉంచుదామా అని కన్నింగ్ ఏం ఆడుతుంది, అర్థం చేసుకుని దయచేసి పంపించేయండి, సరేనా? బాయ్. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.